తోడుగా నిలబడాలి. ఎక్కడైనా పబ్లిక్ ప్లేస్లో ఒక మహిళ పట్ల అవహేళనగా ఎవరైనా మాట్లాడితే పక్క నుండే మనం ప్రేక్షకులుగా మారకుండా దాన్ని నిలువరించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. అవసరమైన అధికారులకు సమాచారాన్ని అందించే బాధ్యతను స్టాండ్ విత్ హర్ అనే ప్రోగ్రాం తీసుకొని మహిళలకు రక్షణ కల్పించాలన్న ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం చేసింది. ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈరోజు ఇంకొక అడుగు ముందుకేసి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్, తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ ఈరోజు స్పందన పేరు మీద ఒక టీంని 24/7 డయల్ 100 కానీ డయల్ 112 కానీ చేస్తే తక్షణమే బాధితుల దగ్గరికి వెళ్ళడానికి ఫస్ట్ రీచ్ కింద వీళ్ళు ముందు వెళ్ళి ఆ మహిళల్ని కానీ ఆ చిన్నపిల్లల్ని కానీ వాళ్ళకు ఒక మానసిక ధైర్యాన్ని ఇవ్వడం, నేరస్తులను శిక్షించడము, నేరస్తులను గుర్తించడము, నేరస్తులను శిక్షించడం, చట్టపరంగా వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులు, ఇవి పరిణామ క్రమంలో తీసుకునే చర్యలు. కానీ తక్షణమే బాధితులకు ఒక మానసిక భద్రత కల్పించడానికి ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా పట్ల వివక్షతో లేదు, ఈ ప్రభుత్వం, ఈ సమాజం నా గౌరవాన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తుంది, నాకు సమస్య వచ్చినప్పుడు నా పక్కన నిలబడుతుంది, నాకు అవమానం జరిగినప్పుడు అవమానం చేయడానికి పాల్పడే వాళ్ళను శిక్షిస్తుంది అని ఒక నమ్మకాన్ని, విశ్వాసాన్ని మన ప్రభుత్వం కల్పించాలనుకుంటుంది. అందుకే ఈనాడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు ఏవి తీసుకున్నా, షీ టీమ్స్ కానీ, స్టాండ్ విత్ హర్ కానీ, స్పందన తక్షణ రక్షణ విషయంలో కానీ, ముఖ్యమంత్రిగా నేనే ప్రత్యక్షంగా ఎందుకు పాల్గొంటున్నాను అని అంటే, కింది స్థాయి సిబ్బందికి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని నేను ఇవ్వదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్రంలో మహిళా భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఉన్నది. చిన్నపిల్లల రక్షణకు ఈ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని ఒక సందేశాన్ని ఇవ్వాలి అనే ఆలోచనతోనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ కార్యక్రమాల్లో నేను పాల్గొంటున్నా. అయితే వాళ్ళకి ఏదో సమస్య వచ్చిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించే ప్రయత్నం కాకుండా సామాజిక బాధ్యతగా ఆ మహిళలకు ఆ సమస్య రాకుండా చూడాల్సిన బాధ్యత పౌరులుగా మీ మీద, నా మీద ఉన్నది. మనం సరైన విధంగా వ్యవహరించినా, సరైన సమయంలో మనం స్పందించినా ఆ మహిళలు సమస్యను ఎదుర్కొనే, వివక్షను ఎదుర్కొనే సందర్భమే రాదు. అలాంటి సందర్భం రాకుండా చూడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా, ఈ సమాజంలో ఉన్న మహిళలే కాదు, మన కుటుంబంలో కూడా మహిళలు బాధితులుగా ఉంటారు. ఆ బాధను మనం కొంత అర్థం చేసుకొని, బాధలో ఉన్నప్పుడు వాళ్ళకు కొంత అండగా నిలబడి, వాళ్ళకు ఒక మానసికంగా ఒక ధైర్యాన్ని అందించే బాధ్యత మనందరిది. ఇది సామాజిక బాధ్యత. ఈ సోషల్ రెస్పాన్సిబిలిటీని మనం ఎప్పుడైతే ఇగ్నోర్ చేస్తామో, ఈ సోషల్ ఈవిల్స్ అందరూ రకరకాలుగా వ్యవహరిస్తారు, రకరకాలుగా ప్రవర్తిస్తారు. అందుకే ఈనాడు ప్రభుత్వం పెడుతున్న ప్రతి సంక్షేమ పథకంలో ఈనాడు రాష్ట్రంలో దేశానికి ఆదర్శంగా నిలబడే ఇందిరమ్మ ఇల్లు 4.5 లక్షలు మన ఇస్తే అన్ని ఇళ్లను మహిళల పేర్ల మీదనే మనం మంజూరు చేసినాం. ఇల్లు మహిళ పేరు మీద ఉన్న, ఆస్తి మహిళ పేరు మీద ఉన్న ప్రభుత్వ సంక్షేమ పథకాన్ని మహిళ చేతికి పంపిస్తే ఆ మహిళ ఆ కుటుంబం యొక్క గౌరవాన్ని కాపాడుతుంది. ఆ కుటుంబంలో ఉండే పిల్లలకు సరైన మార్గాన్ని, దశ దిశ నిర్దేశాన్ని మహిళ ఇవ్వగలుగుతుంది. మహిళకు ఆర్థిక స్వావలంబన వచ్చినప్పుడే ఆ కుటుంబానికి గౌరవం దక్కుతుంది, ఆ కుటుంబం నిలబడుతుంది సమాజంలో. ఈరోజు ఆ బాధ్యతను, ఉమెన్ ఎంపవర్మెంట్ పలకడానికి సింపుల్ వర్డ్ ఉండొచ్చు, కానీ దాన్ని అమలు చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళా సభ్యులు ఉన్నారు. ఈ 67 లక్షల స్వయం సహాయక సంఘాల సభ్యులకు 2 సంవత్సరాలలో 57,000 కోట్ల రూపాయల బ్యాంక్ లోన్ లింకేజ్ మన ప్రభుత్వము శ్రీమతి ధనసరి సీతక్క గారి నేతృత్వంలో ఈరోజు వాళ్ళకు ఆర్థికంగా బ్యాంకులతో లింకేజ్
60 అయిందాక నేను లాస్ట్ టైం రివ్యూ చేసినప్పుడు 57,000 ఉండి ఇప్పుడు సీతక్క చెప్తుంది అది 67,000కు చేరుకున్నది అని. 60,000 కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను మహిళా సంఘాలకు అందించడం ద్వారా వ్యాపారాలలో వాళ్ళను భాగస్వాములను చేసి వ్యాపారాలలో వాళ్ళని రాణించడమే కాకుండా ఆర్థికంగా నిలబడే కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈరోజు మహిళలకు ఈ రాష్ట్రంలో ఉన్న 1 కోటి మంది మహిళలకు గతంలో ఇచ్చిన బతుకమ్మ చీరల గురించి నేను మాట్లాడాను, కానీ 1 కోటి మంది ఆడబిడ్డలకు సారె పేరు మీద చీర పెడితే ఈరోజు వాళ్ళందరూ పండుగ రోజు కట్టుకున్నట్టుగా ఆ చీరలు కట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాలలో పాల్గొంటున్నప్పుడు మహిళలను ఇవ్వాల్సిన గౌరవము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత నిర్వహించింది అని నేను భావిస్తున్నా. అదేవిధంగా ఈ రాష్ట్రంలో 10,000 ఆర్టీసీ బస్సుల్లో 28 నెలల్లో మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణాన్ని అందిస్తే ఈ 28 నెలలలో రాష్ట్ర ప్రభుత్వము మహిళల యొక్క ఉచిత బస్సు ప్రయాణానికి 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాష్ట్రం ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం. మహిళ ఆర్థికంగా వెదగాలి అనంటే, మహిళ ఆడపిల్లలు చదువులకు వెళ్ళాలి అనంటే, చిన్న చిన్న ఆర్థిక సమస్యలతోని చితికిపోతున్న కుటుంబాలకు ఉద్యోగం చేసుకోవడానికైనా ఉపాధి చేసుకోవడానికైనా చదువుకునే పిల్లలు స్కూళ్ళు కాలేజీలకు వెళ్ళాలన్నా ఉచిత రవాణా సౌకర్యాన్ని రాష్ట్రంలో మన ప్రభుత్వం అందించి పకడ్బందీగా ఈరోజు అమలు చేయడం వల్ల ఈ 28 నెలల 10,000 కోట్ల రూపాయల ఆర్థిక సౌలభ్యము ఆడపిల్లలకు ఇచ్చినాం.